దాదాపు 46.82%. ఇప్పటికైతే ఇప్పుడు మన మొత్తం రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తులో ఒక కాళేశ్వరానికే సగం అయిపోతుంది. పూర్తి అయితే పీక్గా మొత్తం ఇప్పుడు సగం అది మొత్తానికి వాడుకలోకి వస్తే ఇక్కడ ఎంత అవసరం ఉంటుందో రాష్ట్రం అంతా కలిపి అంత అవసరం అక్కడ ఉంటుందని మనకి రిపోర్ట్లో వచ్చింది అధ్యక్ష. దీన్ని ఎలా మీట్ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ అప్పులకి చెల్లింపులకి సంవత్సరానికి 25,000 కోట్లు. దీని మీద నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. 25,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా మీట్ అవుతారో కూడా ఆలోచన చేయాలి. అదే పద్ధతిలో మొత్తంగా 14 ఏళ్లలో తీర్చాల్సింది 1,41,544 కోట్లు ఈ 14 ఏళ్లలో. మళ్ళీ పెరిగే కొందికి అది 2 లక్షల కోట్లు కూడా ఇద్దని అందులోనే రిపోర్ట్లోనే ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఇది ఇప్పుడు మొన్న మేము వెళ్ళొచ్చాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళొచ్చాం. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, మన ఈఎన్సీ తనకున్న అధికారయుతంగా రిపోర్ట్స్ని బట్టి చెప్పారు. పూర్తయింది 98,000 ఎకరాలు, ఖర్చు దాదాపు 1,00,000. దీని కొరకు భూసేకరణ జరిగింది 66,000 ఎకరాలు. ఇంకా భూసేకరణ జరగవలసింది ఇంకొక 31,000. అంటే 1,00,000 ఎకరాలు సాగుకు వస్తే 1,00,000 ఎకరాలు దాని కింద ల్యాండ్ ఎక్విజిషన్లో 1,00,000 ఎకరాలు కోల్పోతున్నారు రైతుల అధ్యక్ష. ఈ విధంగా ఇలా మనం ఇవాళ ఎందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంతా బాగుంది, అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఎందుకు ఈ విధంగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎందుకు వచ్చారంటే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం అనేది జిందా తెలిస్మాత్నాక అన్ని రోగాలకి అదే సంజీవినిలాగా అన్నిటికీ కాళేశ్వరం అని పేరు పెట్టి ఎక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా అటువే మళ్ళించిన దానికి కూడా కాస్ట్ బెనిఫిట్ కూడా ప్రయోజనం కూడా లేకుండా ఇది అవినీతి అనాలా, దుర్వినియోగం అనాలా, అసమర్థత అనాలా, నిర్వహణ లోపం అనాలా, ఏం చేయాలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. దానికి సంబంధించి ఆ విధంగా మన ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఎప్పుడు 2005లో దీనికి శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 ఏళ్ళు. మళ్ళీ ఇంకెన్నేళ్ళు అవుతుందో తెలియదు అధ్యక్ష. ఇట్లా ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. దాని మీద కూడా మనం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి, వారు కూడా ఆలోచన చేసుకుంటే మంచిది అధ్యక్ష. అలాగే ఒక ఎకరాకి లెక్కేస్తే కరెంటు 50,000 రూపాయలు పడుతుందని, అసలు వడ్డీ కలిపితే 1,00,000 ఖర్చు అవుతుంది. రైతుకు వచ్చే ఆదాయం 25,000 నుంచి 30,000. ఈ గ్యాప్ ఎలా పూడుస్తారో కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 25,000 కోట్ల విలువైనటువంటి 17 పనులు డిపిఆర్ లేకుండానే కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పచెప్పారో చెప్పవలసిన అవసరం ఉంది.